ఏపీలోని పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద 2 లారీలు ఢీకొని మంటలు చెలరేగి 4 సజీవ దహనమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, చెప్పండి, బోయపాలెం వద్ద ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? ధన్యవాదాలు. పల్నాడు జిల్లా బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నంబర్ జాతీయ రహదారి చెన్నై కోల్కతా రహదారి ప్రధాన రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బోయపాలెం వద్ద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 2 లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 4 ఇద్దరు డ్రైవర్లు 2 క్లీనర్లు సజీవదహమైనట్టుగా అయితే పోలీసులు అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ప్రాథమికంగా ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే, ఉదయం చిలకలూరుపేట వైపు నుంచి గుంటూరు వెళ్తున్న ఒక రహదారి పైన ఒక లారీ ఆగిపోవడం జరిగింది. బ్రేక్ డౌన్ కావడంతో ఆ వెనక్కి వస్తున్న మరో లారీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఆ లారీని గమనించకపోవడంతో ఒక్కసారి దగ్గరకు వచ్చాక ఈ లారీని తప్పించబోయి డివైడర్ ని ఢీకొట్టి ఎదురుగా గుంటూరు నుంచి చిలకలూరుపేట వైపు వెళ్తున్న మరొక డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా 2 వాహనాల క్యాబిన్లు బాగా దగ్గరగా నొక్కుకొని నుజ్జు అవడంతో పాటు ఒక్కసారిగా ఆ ఇంజిన్ లో నుంచి మంటలు చెలరేగడంతో అటు 2 లారీల అయితే మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో అటు 2 వాహనాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు ఇద్దరు కూడా చనిపోయినట్టుగా అయితే సజీవ దహనమైనట్టుగా అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తున్న లారీ మొదటగా లారీ బ్రేక్ డౌన్ అయింది. ఆ బ్రేక్ డౌన్ అవడంతో ఇది జాతీయ రహదారి పైన లారీ ఆగిపోవడం జరిగింది. అయితే పూర్తిగా ఆగిపోయిన లారీ సంబంధించి సిగ్నల్ లైట్లు అలాంటివి ఏమీ వేయకపోవడంతో వెనక నుంచి వేగంగా వస్తున్న మరొక పేపర్ లోడ్ తో వస్తున్న మరొక వాహనం దగ్గరకు వచ్చాక ముందు ఆగి ఉన్న లారీని చూసి ఒక్కసారిగా వేగంగా ఉన్న లారీ పక్క తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టి అదే సమయంలో రోడ్డు అవతల వైపుకి ఈ వాహనం వెళ్లిపోవడంతో అదే సమయంలో అటువైపు చిలకలూరుపేట వైపుగా వెళ్తున్నట్టు నాపరాయి లోడుతో వెళ్తున్నట్టు మరో లారీని ఢీకొట్టింది. దీంతో ఆ నాపరాల రాయి వాహనంలో అవన్నీ కూడా ఒక్కసారిగా క్యాబిన్ మీదకి చొచ్చుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇటు ఇంకో వాహనంలో పేపర్ లోడ్ ఉండటంతో ఈ ఒక్క ఇంజిన్ లో మంటలు రావడంతో ఆ పేపర్ లోడ్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు 2 లారీలకు అంటుకోవడం జరిగింది. ఈ మంటలు అలా 2 లారీలకు అంటుకోవడంతో ఆ క్యాబిన్ లో ఉన్నటువంటి డ్రైవర్లు ఇద్దరు కూడా ఆ మంటల్లో చిక్కుకొని అది నాపరాల రాయి కావడంతో క్యాబిన్ బాగా చొచ్చుకుపోవడంతో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దాంతో వాళ్ళు బయటకు రాలేకపోయారు. గాయాలు పాలవడం, దానికి తోడు ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో వాళ్ళంతా కూడా లోపలే ఉండిపోవడం జరిగింది. దీంతో ఆ మంటల్లో వాళ్ళు చనిపోయినట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు. అదేవిధంగా ఘటనా స్థలానికి వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని అది మంటలు అయితే పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఈ క్యాబిన్ లో ఒక క్యాబిన్ లో అయితే 2 డ్రైవర్లు మొత్తం 4 కూడా చూసినట్టయితే 3 బాడీలు అయితే ఉన్నట్టుగా అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ వస్తున్నారు. 4వ వ్యక్తి అంటే ఉన్నారా లేదా ముగ్గురే ఉన్నారా అనే కోణంలో కూడా అయితే పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ప్రాంతము అది పల్నాడు జిల్లా బోయపాలెం పరిధిలో ఉన్నప్పుడు కూడా అది సరిహద్దు ప్రాంతం కావడంతో ఇదంతా కూడా మళ్ళీ గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి వస్తుంది. ఇప్పుడు పత్తిపాడు పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలం అంతా కూడా పత్తిపాడు పరిధిలోకి అంటే గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. వాళ్ళు వచ్చి కేసు నమోదు చేసుకుని విచారణ చేయబడుతున్నారు. అదేవిధంగా ప్రమాదానికి గల కారణాలపై కూడా వాళ్ళు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు వీరాంజనేయులు. సమయం ఉదయం కావడం, అదేవిధంగా అది డివైడర్ అనుకొని రహదారి పైన జరగడంతో కొంత మేరకు అయితే రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అంతరాయం లేకుండా అటు గుంటూరు నుంచి చిలకలూరుపేట వచ్చే వాహనాలు కావచ్చు, అదేవిధంగా చిలకలూరుపేట నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ట్రాఫిక్ అయితే ఎలాంటి అంతరాయం లేదు. కాకపోతే రహదారి పైన ఉండటంతో కొంతమేరకు కొంచెం ఆగి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది వాహనాలు. పోలీసులు అయితే ఎక్కడికెక్కడ నియంత్రణ అయితే చేస్తున్నారు ట్రాఫిక్. ఇప్పటి వరకు అయితే ట్రాఫిక్ అంతరాయం లేదు. వాహనాలన్నీ సజావుగానే వెళ్తున్నాయి. మృతుల వివరాలు ఏమైనా తెలుసయ్యా? అంటే లారీల ఓనర్స్ ని సంప్రదించడం జరిగిందా? పూర్తి ఇప్పటి వరకైతే ఇంకా నాపరాల లారీ వచ్చేసి వేరే రాష్ట్రం నుంచి వచ్చినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పేపర్ లోడ్ అయితే స్థానికంగా గుంటూరు జిల్లాకు చెందినటువంటి లారీగానే డీసీఎం వాహనంగా గుర్తించారు. అయితే మంటలు దహనం కావడంతో ఆ పూర్తి వివరాలు ఏవి కూడా ప్రస్తుతానికి అయితే ఇంకా పోలీసులు సేకరించలేకపోతున్నారు. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏంటి అసలు పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకైతే పోలీసులు అయితే ఆ పని మీద ఉన్నారు.
ధన్యవాదాలు వీరాంజనేయులు.